ఎల్నినో వస్తోందా? ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించబోతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంటే ఇప్పుడు అంతకంటే భయంకరమైన ప్రకృతి విపత్తు ముంచుకొస్తోంది. ఈ ఏడాది సంభవించబోయేది సాధారణ ఎల్నినో కాదని, దశాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినో అని శాస్త్రవేత్తలు దడ పుట్టించి అంచనాలు వేస్తున్నారు. జూన్ నెల నుంచే ఈ ప్రభావం మొదలవుతుందని, దీనివల్ల భారత్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతున్న వేళ ఎల్నినో శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఏడాది సాధారణ ఎల్నినో కాకుండా మరింత తీవ్రంగా ఉండే సూపర్ ఎల్నినో సంభవించే అవకాశం ఉందనే హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రకృతి విపత్తులు ఎంతటి వినాశనాన్ని సృష్టించగలవో గతంలో ఎన్నోసార్లు చూశాం. కానీ సూపర్ ఎల్నినో అనేది కేవలం ఒక వాతావరణ మార్పు కాదని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని, వ్యవసాయ రంగాన్ని, జీవన విధానాలను కుదిపేసే శక్తివంతమైన సహజ ప్రక్రియ అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే జూన్ నుంచి ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవలి దశాబ్దాల్లో కనిపించిన వాటిలో ఇదే అత్యంత శక్తివంతమైన దశగా ఉండొచ్చని చెప్తున్నారు. ప్రపంచ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, వర్షపాతం అసాధారణంగా మారడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చంటున్నారు. దీంతో వాతావరణ విలయం ముంచుకొస్తుందా అన్న భయాలు మరింత పెరుగుతున్నాయి. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు ఆ పరిస్థితిని ఎల్నినో అంటారు. ఈ సమయంలో గాలి ప్రవాహాల దిశ మారుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వర్షపాత నమూనాలు మారిపోతాయి. ఒక ప్రాంతంలో కరువు తీవ్రంగా ఉంటే మరో ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇదే ప్రక్రియ మరింత తీవ్రంగా జరిగితే దాన్ని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 2.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువైతే అది అత్యంత ప్రమాదకర దశగా భావిస్తారు. ఇక ఎల్నినోకు విరుద్ధంగా ఉండే పరిస్థితిని లానినా అంటారు. లానినా సమయంలో సముద్ర జలాలు చల్లబడతాయి. దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం, వరదలు సంభవిస్తాయి. ఎల్నినో, లానినా రెండు విరుద్ధ పరిస్థితులు అయినప్పటికీ రెండూ తీవ్ర వాతావరణ మార్పులకు కారణమవుతాయి. ఈ రెండింటి మధ్య మార్పులు ప్రపంచ వాతావరణాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. భారతదేశంపై ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, వర్షపాతం తగ్గిపోవడం వంటి పరిణామాలు తరచుగా కనిపిస్తాయి. భారత్లో వ్యవసాయం ఎక్కువగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వర్షాలు తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి నేరుగా ప్రభావితమవుతుంది. వడగాలులు తీవ్రంగా పెరగడం, నీటి కొరత, పంటల నష్టం ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని మోపుతాయి. 1950 నుంచి ఇప్పటి వరకు ఎల్నినో ప్రభావం 26 సార్లు నమోదైంది. ప్రతిసారి ఇది వాతావరణ సరళిని మార్చి అనేక దేశాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు రాబోయే సూపర్ ఎల్నినో ప్రభావం భారత్పై ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ ఒక వ్యవసాయ ఆధారిత దేశం. దీంతో దేశ జీడీపీలో పెద్ద భాగం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఈసారి ఉష్ణోగ్రతలు 48 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వేసవి ముగిసిన తర్వాత కూడా వేడి తగ్గకపోవడం, నీటి వనరులు ఎండిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల వర్షపాతం తగ్గిపోతే జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతాయి. దీని ప్రభావం తాగునీటి సరఫరాపైనే కాకుండా జల విద్యుత్ ఉత్పత్తిపైన పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు దెబ్బతింటాయి. దిగుబడి తగ్గడంతో ఆహార ధాన్యాల ధరలు భారీగా పెరుగుతాయి. దీని ప్రభావం నేరుగా సామాన్య ప్రజల జీవనంపై పడుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల, సరఫరా గొలుసులో అంతరాయాలు ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో వాతావరణ మార్పులు కూడా తోడైతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. యుద్ధం వల్ల వచ్చే సంక్షోభం తాత్కాలికమే, కానీ వాతావరణ మార్పుల వల్ల వచ్చే నష్టం దీర్ఘకాలికం, కొన్ని సందర్భాల్లో శాశ్వతమైంది. అడవులను రక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం వంటివి ఇప్పుడే చేయకపోతే రాబోయే కాలం మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
మొత్తంగా రాబోయే సూపర్ ఎల్నినో భారతదేశానికి ఒక పెద్ద సవాలేనని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం కేవలం రైతులపైనే కాదని సామాన్య ప్రజల జీవనంపై, దేశ ఆర్థిక వ్యవస్థపై, భద్రతపై చూపిస్తుందంటున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తేనే ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవచ్చని, లేకపోతే వాతావరణ మార్పుల వల్ల అతిపెద్ద సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు.